నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తెనాలిని తీర్చిదిద్దడమే లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు. బోరు నీటితో వరి సాగులో ఐరన్ లోపంపై అప్రమత్తంగా ఉండాలి. రైతులకు సూచించిన ఏవో సుధీర్ బాబు. తెనాలిలో 22న అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో కళా ఉత్సవాలు. దేశంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తెనాలిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలి పురపాలక సంఘం పరిధిలోని కంపోస్ట్ యార్డును ఆయన మున్సిపల్ కమిషనర్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కంపోస్ట్ తయారీ ప్రక్రియతో పాటు కోకోపిట్ తయారీ నిర్వహణ విధానాలను మంత్రి పరిశీలించారు. ఈ అద్దాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తూ నాణ్యమైన కంపోస్ట్ కోకోపిట్ ఉత్పత్తి చేయాలని అధికారులకు సూచించారు. వాటి నాణ్యత, వినియోగం, నిర్వహణలో మరింత మెరుగైన ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. పట్టణ పరిశుభ్రతతో పాటు వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేసి తెనాలిని రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శ మున్సిపాలిటీగా నిలబెట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక పోరాటం అనే మాట అనొచ్చు. ఎందుకంటే గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు దగ్గరుండి 2010లో ఆ రోజు కూడా తెనాలి డంపింగ్ యార్డ్ని మొత్తం క్లీన్ చేసే విధంగా, ఎప్పుడైతే తరతరాల నుంచి మనకి ఉన్న మన వ్యర్థాలని ఎస్పెషలీ మన పట్టణంలో తడి చెత్త పొడి చెత్త మనం సేకరిస్తున్నా కూడా సరైన విధానంలో మనం తీసుకురావడం లేదు. దానివల్ల ఎక్కడికక్కడ మనం ప్లాస్టిక్, తర్వాత మన కిచెన్లో వచ్చే వేస్టేజ్, మన ఇళ్లలో ఉన్న వేస్టేజ్ అన్నీ కలిపి డంప్ చేసి మనం మన యార్డ్లో గుట్టలు ఏ విధంగా కొండల్లాగా ఉండేవో గతంలో మనందరం చూసాం ఆ విజువల్స్. సో ఈరోజు ఒక మైదానం లాగా సుమారు 4.71 ఎకరాలు ఇది. దీన్ని మొత్తం సదనం చేసి ఇక్కడున్న ఆ వేస్ట్ అంతా కూడా గుంటూరు తరలించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేయగలిగాం. నిజంగా గర్వపడుతున్నాను. అదేవిధంగా అభినందిస్తున్నాం మన అధికారులందరినీ కూడా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే జనరల్గా అయిష్టంగా చేస్తారు, దీనికి ప్రయారిటీ ఇవ్వరు. అనేక పట్టణాల్లో మనం చూస్తూనే వస్తున్నాం. కానీ మున్సిపాలిటీలో ప్రధానమైన బాధ్యత మనం ఏదైతే చెత్త సేకరిస్తామో దాని డిస్పోజల్ కూడా ఆ విధంగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలా బయో హ్యాజర్డస్ వేస్ట్ కూడా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు దీనివల్ల ఏవైతే అంశాలు ఉంటాయి. కాబట్టి ఇంతటితో ఆగం, దీన్ని ఒక గ్రీన్ బెల్ట్గా కూడా మారుస్తాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో. ఇప్పుడే చెప్పాను కమిషనర్ గారికి. ముందు ఏంటంటే ఒక డ్రైన్ కడతాం, డ్రైన్తో పాటు ప్రహరీ కూడా నిర్మాణం చేసి, ఎందుకంటే బాగా కూలిపోయింది, ఆ విధంగా నింపేశారు, ప్రహరీ కూడా మొత్తం కూలిపోయింది. సో ప్రహరీ కూడా నిర్మాణం చేసి ఒక డెడికేటెడ్ ఎస్టీపీ అంటే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. 2 MLD. మనకి సుమారు 10 మెట్రిక్ టన్నులు మనకి చెత్త సేకరణ ప్రతిరోజు జరుగుతుంది తెనాలి మున్సిపాలిటీలో. సో ఆ వేస్టేజ్ అన్నిటిని కూడా మనమే ఇక్కడ దాన్ని కంపోస్ట్గా మార్చుకునే విధంగా అట్ ద సేమ్ టైం ఈ డ్రైన్స్ ఏర్పాటు చేసుకుని ఎస్టీపీ ఒకటి ఏర్పాటు చేసుకుంటే 2 మిలియన్ లీటర్స్ పర్ డే చొప్పున మనం దాన్ని క్లీన్ చేసి మళ్ళీ రైతులకి పంట కాలంలో మంచినీరు వదిలే విధంగా ఇమీడియట్గా అదొక కార్యక్రమం చేపడతాం. ఇదే కాకుండా నేను మన తెనాలి నియోజకవర్గం ఉన్న పౌరులందరూ కూడా కోరుతున్నాను. సుమారు ఒక 10,000 మెట్రిక్ టన్నులు మనకి అక్కడ చెత్త, అది ప్రైవేట్ స్థలం, అది మన స్థలం కాదు. కానీ మున్సిపల్ మార్కెట్ యార్డ్కి ఎదురుగా, డంప్ యార్డ్కి ఎదురుగానే ఉంది కాబట్టి చాలామంది అది మంది అనుకుంటారు. కానీ అది కూడా క్లియరప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో అందుకనే రేపటి నుంచి, అంటే సోమవారం నుంచో మంగళవారం నుంచో కమిషనర్ గారు ప్రకటిస్తారు, ఉచితంగా ఎవరికైనా ఆ చెత్త తీసుకెళ్ళి ఎక్కడైనా పూడ్చుకోవాలనుకుంటే వాళ్ళు రావచ్చు. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొచ్చి నమోదు చేసుకుని తీసుకెళ్ళండి. మున్సిపాలిటీ తరఫున ఉచితంగా ఒక జేసీబీ అక్కడ ఏర్పాటు చేసి లోడింగ్ కోసం ఉచితంగా మేము ఏర్పాటు చేస్తాం. ట్రాక్టర్లు, లారీలు, అవి మీ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వచ్చి ఈ పరిసర ప్రాంతాల నుంచి, తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చి ఆ చెత్తనంతా కూడా ఉచితంగా తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమం ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాం. మరొకసారి తెనాలి భారతదేశంలోనే ఒక ఆదర్శవంతంగా మున్సిపాలిటీగా మార్చడానికి ఒక ప్రయత్నం
తప్పకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటూ వస్తున్నాం. రోడ్ల విస్తరణ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, మన గతంలో తీసుకొచ్చిన రక్షిత మంచినీటి పథకాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా, విస్తరించిన కాలనీలు అక్కడ కూడా మనం ఈ సౌకర్యాలు కలిపే విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో తెనాలి మున్సిపాలిటీ ఖచ్చితంగా ఇతర మున్సిపాలిటీతో కన్నా ఇంకా ముందుంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు అధికారులని సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. సుమారు 1,40,00,000 ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తెనాలి రూరల్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపీటీసీ నియోజకవర్గాల మ్యాపింగ్తో పాటు పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. తెనాలి రూరల్ పరిధిలో మొత్తం 224 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటి భవనాల పరిస్థితి, మౌలిక వసతులు రానున్న ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనే అంశాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. ఈ పరిశీలనలో 13 పోలింగ్ కేంద్రాలను మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించామని, వాటికి ప్రత్యామ్నాయ కేంద్రాల ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి పంపించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 22వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు, అనంతరం 23వ తేదీన డ్రాఫ్ట్ జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. తెనాలి రూరల్లో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేశామని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాల ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల నియమావళికి అనుగుణంగా అన్ని విధులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారి గైడ్లైన్స్ ప్రకారం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఎంపీటీసీల మ్యాపింగ్, పోలింగ్ స్టేషన్స్ మ్యాపింగ్ అనేది నిన్న ఈ రోజులో కంప్లీట్ చేశాము. మనకి తెనాలి రూరల్కి సంబంధించి 224 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్నీ మంచి కండిషన్స్లో ఉన్నాయా లేదా, వాటిని మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నాయా, డిమాలిష్ స్టేజ్లో ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ ఎలక్షన్స్కి అవి పనికొస్తాయా లేదా అనేది ఆన్లైన్ చేయమన్నారు. మనకి 224 పోలింగ్ స్టేషన్స్లో 12 పోలింగ్ స్టేషన్స్, కొలకలూరులో ఒక 6, కట్టివరంలో 1, నంది వెలుగులో 6, మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ కొంచెం మార్చవలసిన పరిస్థితి ఉంది. వాటికి ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా రెడీ చేసి పెట్టాము. అక్కడ నియర్ బై, దూరం లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రపోజ్ చేశాము. దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీస్తో 22వ తారీఖు మార్నింగ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతూ ఉన్నాం. వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఈ నెల 23వ తారీఖున ఆదివారం వచ్చింది, ఆ రోజు మేము పబ్లిష్ చేస్తాము. ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, వాళ్ళు ఇంకెక్క చోటైనా ప్రపోజ్ చేయాలంటే కూడా వాళ్ళు ఆ రోజు వచ్చి తెలిపినట్టయితే ప్రపోజల్ మేము పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 21 ఎంపీటీసీలు ఉన్నాయి తెనాలి రూరల్కి. 21 ఎంపీటీసీలను కూడా ఇప్పుడు ఇందాక మనం ఆన్లైన్ చేసేయడం జరిగింది. అండ్ అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్స్ వెరిఫికేషన్ కూడా మనకు మొదలైంది. 15/6/2026న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటర్స్ లిస్టు ఏదైతే మనం పబ్లిష్ చేసామో దానికి సంబంధించి అందులో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్స్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉన్నారు, బట్ రీవెరిఫికేషన్ ఒకసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా, నిజంగా ఎస్సీలైనా, అంటే లైక్ ఒక్కొక్కసారి తప్పులు పడవచ్చు. ఎస్సీ ఓటర్ కాని వాళ్ళు ఎస్సీ అని పడచ్చు, ఎస్సీ అయ్యుండి ఎస్టీ అయ్యుండి బీసీ అయ్యింది వాళ్ళకి ఓసీ పడచ్చు. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని రీచెక్ చేయిస్తూ ఉన్నాము పంచాయతీల్లో కూడా. అది కూడా 18వ తారీఖు నుంచి 5 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. 23 కల్లా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మేమంతా కూడా ఎలక్షన్ గైడ్లైన్స్ను కరెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా వితిన్ టైం బౌండ్ కాబట్టి, ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అనేవి టైం బౌండ్ కాబట్టి దాని ప్రకారమే మేము చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ స్టాఫ్ని అందరినీ మేము ఎక్స్ట్రా స్టాఫ్ని కూడా పంచాయతీస్ నుంచి కొంచెం వర్కింగ్ స్కిల్స్ ఉన్న డిఎస్ని వాళ్ళని పిలిపించేసుకొని ఆన్లైన్ వర్క్ కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. బోరు నీటితో వరి సాగు చేస్తున్న రైతులు పంటలో ఐరన్ లోపం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు సూచించారు. బోరు నీటితో సాగు చేసే పొలాల్లో ఐరన్ లోపం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ లోపం కారణంగా వరి ఆకులు పసుపు రంగులోకి మారటం, మొక్కల పెరుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు ఐరన్ ఆధారిత సూక్ష్మ పోషకాలను వినియోగిస్తే పంట సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. ఐరన్ లోపాన్ని సకాలంలో సవరించకపోతే మొక్కల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు దిగుబడులు కూడా తగ్గే ప్రమాదం ఉందన్నారు. రైతులు తరచూ పొలాలను పరిశీలిస్తూ లోప లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన సాంకేతిక సలహాల కోసం సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు కోరారు. ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నామండి. ఎక్కువ చోట్ల కూడా మనకి బోరు వాటర్ ఎక్కడైతే మనకి ఇస్తున్నారో వరి పొలాలకి
మనకి మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఏరియాకి అంతా కూడా పడిపోయింది. ఈ బోర్ వాటర్ ఇచ్చే ఏరియాలో ఐరన్ డెఫిషియన్సీ బాగా కనపడుతుందండి. మేము ఇప్పుడు ఈరోజు మార్నింగ్ బుడిపాలెం కానీ అన్ని విలేజ్లు కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కువ పర్సెంట్ బోర్ వాటర్ ఉన్న దగ్గర గుడివాడ, అంగళకూతురు ఆ ఏరియాలో కూడా ఐరన్ డెఫిషియన్సీ బాగా కనపడుతుంది. ఐరన్ డెఫిషియన్సీ తప్పనిసరిగా అన్నభేది నిమ్ముప్పు మీరందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కువ మంది ఏంటంటే ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 చేస్తే సరిపోతుంది అనుకున్నారు. ఆ డోసేజ్ చాలదు. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా అది లోపం సవరించుకుంటేనే మీకు ఈ యొక్క వరి పెరుగుదల అయితే ఉంటుందని తెలియజేయటమైంది. కాబట్టి ఈ సూక్ష్మధాతు లోపాన్ని ఖచ్చితంగా ఐరన్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో మీరు సవరించుకోవాలి. తప్పనిసరిగా అన్నభేది నిమ్ముకు మాత్రమే స్ప్రే చేసుకోవాలండి కేజీ చొప్పున మీరు ఎకరానికి. కాబట్టి 150 గ్రాములు ఒక ట్యాంకు చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క లోపం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే జింక్ లోపం కూడా కనపడుతుంది. చాలా విలేజెస్లో కూడా మేము చూసాము. ఇప్పుడు జింక్ లోపం కూడా కనపడుతుంది. జింక్ లోపానికి ఖచ్చితంగా మీరు జింక్ సల్ఫేట్ 5 గ్రాములు ఒక 10 లీటర్ల చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సిందిగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. జింక్ లోపం నివారణకి మనకి చిలిటెడ్ జింక్ రూపంలో 21%, అదేవిధంగా 12% ఉంది. ఖచ్చితంగా కూడా ఈ జింక్ లోపాన్ని కూడా సవరించుకోవాల్సిందిగా సూక్ష్మధాతు లోపాన్ని తెలియజేయటమైంది. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో వినియోగదారులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని తెనాలి విద్యుత్ ఈఈ సత్యనారాయణ తెలిపారు. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లు పెరుగుతుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగ వివరాలను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, బిల్లింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగాన్ని వినియోగదారులే సులభంగా పర్యవేక్షించి అవసరమైతే పొదుపు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. సాంకేతిక లోపాలు తలెత్తిన సందర్భంలో వాటిని వేగంగా గుర్తించి పరిష్కరించేందుకు కూడా స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయని వివరించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగానే వీటిని అమర్చుతున్నట్లు చెప్పారు. స్మార్ట్ మీటర్ల వల్ల అదనపు బిల్లులు వస్తాయనే అపోహలను నమ్మవద్దని, వాస్తవాలను తెలుసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని ఈ సత్యనారాయణ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ 33 kV ఫీడర్లు 11 kV ఫీడర్లో అంతరాయాలను తగ్గించేటందుకు కానీ, ఎక్కడైనా లూజ్ ఫ్యాన్లు ఉండటము, చిట్లు ఉండటము, వీటి వల్ల జరుగుతున్నది ఈ చిట్లన్నీ కూడా క్లియర్ చేయించి తీగలకి అడ్డంగా ఉన్నవి. ఇప్పటికే 33 kV ఫీడర్లు అన్నీ చేసాము. అలాగే 11 kV ఫీడర్లో కూడా దాదాపు 70% కంప్లీట్ అయినాయి. ఇంకొక 30% ఫీడర్లు చేస్తున్నాము. ఈ ఫీడర్లు చేయటం వల్ల ఏంటంటే ఈ వర్షాలకి, గాలులకి అంతరాయాలు తగ్గటమే మా ప్రధాన ఉద్దేశం. సో మొత్తం సిబ్బందిని కూడా కేవలం ఈ ఫీడర్లు మరమ్మతుల కోసం పెట్టి వీలైనంత వరకు ప్రజలకి అంతరాయం లేకుండా చూడాలనేది మా ఉద్దేశం. సో ఇంకొద్ది రోజుల్లో అది ముగుస్తుంది. ఈ స్మార్ట్ మీటర్ల మీద కొంతమంది పడ్డటువంటి అపోహలను కూడా క్లియర్ చేయడం జరిగింది. స్మార్ట్ మీటర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకపోగా స్మార్ట్ మీటర్ వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది ప్రజలు గమనించాలి. దానివల్ల విద్యుత్ యూనిట్లు పెరుగుతాయి, బిల్లు పెరుగుతుంది అనేది కేవలం ఒట్టి అపోహ మాత్రమే. శ్రావణ మాసంలోని పవిత్ర శుక్రవారం సందర్భంగా తెనాలి పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలగాలని కోరుతూ భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, కుంకుమార్చనలు, సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఆలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొనగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
హార్దిస్తాను. ఎస్ ఛానల్ అంటే శివదేనా? జగత్ అభ్యర్థగ్నాగశ్రీ శ్రీరాష్ట్రయామ ఓం మహాదేవి జగన్హే విష్ణుపత్ని చరాజతనయ శ్రీరంగధామి పురిందాసి భూత నమస్తే పురిదాన్ దానిదాన ప్రసన్న ప్రదక్షిణ రక్ష ఆత్మనాథ ప్రదక్షిణ నమస్కార శ్రావణ మాసం సందర్భంగా 5 రోజులు విశేష కుంకుమార్చన చేయడం జరుగుతోంది. ఈరోజు 5వ రోజు. ప్రతిరోజు దాదాపు 70-80 మంది ముత్తైదులు కుంకుమ పూజ చేయించుకుంటున్నారు. అమ్మవారి కృపను కోరుకుంటూ చక్కగా జరుపుకుంటున్నారు. చేసిన వారందరికీ కూడా ప్రసాదం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరఫున. ఈరోజు దాదాపు 125-150 మంది ముత్తైదులు కూర్చోవచ్చని అంచనా వేసి ఏర్పాటు చేస్తున్నాము. దాని తగ్గట్టుగా మన దేవస్థాన ప్రధాన అర్చకుడు ఫణిశర్మ గారు, మాధవరావు గారు, నేను అందరం కలిసి ఈ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ చక్కగా ముత్తైదులందరికీ కుంకుమ అర్చన చేసుకునే అవకాశము అమ్మవారు కల్పించింది. దాన్ని ఉపయోగించుకొని అందరూ పాత్రలు కావాలని కోరుతున్నాను. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణములో శ్రావణ మాసోత్సవములు అత్యంత వైభవోపేతముగా కుంకుమార్చనలు విశేషముగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 21వ తారీఖు శుక్రవారం మరికొద్ది సేపట్లో సామూహికంగా కుంకుమార్చన సహితముగా వరలక్ష్మీ వ్రతములు విశేషముగా ప్రారంభం కానున్నాయి. యావత్తు భక్తాదులందరూ కూడా విచ్చేసి పాల్గొని ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ వచ్చే శుక్రవారం 28వ తారీఖు పౌర్ణమి లలితాగోష్ఠి వారు అమ్మవారికి పేరంటాళ్ల కార్యక్రమం జరుపుతున్నారు. ఇందులో కూడా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏపీ ఇండిపెండెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. తెనాలి స్థానిక సుల్తానాబాద్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. క్రైస్తవులపై దాడులకు అడ్డుకట్ట వేసి వారి రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి సామాజిక న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. వారు లేచి నిలబడితే వారికి ప్రెసిడెంట్గా చక్కగా మేము అన్నదమ్ముళ్ళలాగా మాటలు మరి తెనాలి పట్టణంలో ఆ తెనాలి 2 ఏరియాలో అంటే ఇందిరా కాలనీ, చెంచిపేట, పాండురంగపేట, సుల్తానాబాదు, మరి సుందరయ్య నగర్ ఈ ప్రాంతాలలో క్రైస్తవులకి సమాధులకి స్థలము లేదు, ఇప్పటికి కూడా లేదు. దాని గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. అట్లాగే మరి గతంలో కూడా ప్రయత్నం చేశాము, మరి మేము అది పొందుకోలేకపోయాము. అట్లానే ఈ గవర్నమెంట్ను కూడా, ఈ ప్రభుత్వాన్ని కూడా మరి దృష్టికి తీసుకువెళ్ళటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా కమిటీ అందరూ కూడా ఈరోజు మాట్లాడుకున్నాము. అధికారుల దృష్టికి, ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలని కూడా మేము ఆలోచన చేశాము. మరి ఆ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. అట్లాగే మరి అధికారులను కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాము. ఇవన్నీ కూడా సమర్థవంతంగా మా ఫెడరేషన్కి మరి మేము నమ్ముకొని ఆరాధిస్తున్నటువంటి మా దేవుడు ఇవన్నీ చక్కగా జరిగించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమిటనగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్రైస్తవులపై దాడులను పురస్కరించుకొని ఇక్కడ ప్రార్థన చేయటం జరిగింది. ఈ యొక్క క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను పెద్ద మనసుతో పెద్దలు అలాగే ఆ ప్రభుత్వ అధికారులు గమనించి ఈ యొక్క లౌకిక సమానత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీ క్రైస్తవులను వారి యొక్క ఎస్సీ హోదా క్రైస్తవులు కల్పించాలని ప్రభుత్వాలను కూడా కోరుకుంటున్నాం. అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 22న తెనాలి కళా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు శివాజీ చౌక్ నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు కోలాటం, చెక్క భజన, డప్పు వాయిద్యాలతో జానపద కళారూపాల ప్రదర్శనతో ఊరేగింపు జరుగుతుందని చెప్పారు. అనంతరం
దేవస్థానం ఆవరణలో జానపద కళలు, గీతాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అభ్యుదయ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లివంత కృష్ణ, బెల్లంకొండ వెంకట్, దేవరపల్లి నీలాంబరం, ఎంవి రఘునాథరావు, భీమేశ్వర ప్రసాద్, అనురాధ, వెంకటరమణ, కె మౌనిక, వంశీ తదితరులు పాల్గొన్నారు. అభ్యుదయ కళా సమితి తెనాలి ఆధ్వర్యంలో గత ప్రారంభం నుంచి కూడా అంతర్జాతీయ జానపద దినోత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఆ రీతిలో ఇప్పుడు ఈ సంవత్సరం 26వ సంవత్సరం అంతర్జాతీయ జానపద దినోత్సవాలని రేపు 22వ తేదీన నుంచి ప్రారంభమవుతాయి. దీనికి అందరూ సహకరించి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. రేపు అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం సందర్భంగా మన తెనాల్లో శివాజీ చౌక్ నుండి భారీ ఊరేగింపుగా దాదాపు 70 మంది కళాకారుల పైనే కోలాటమాలు కానివ్వండి, చెక్క భజనలు కానివ్వండి, అలాగే హరికథలు కానివ్వండి, కర్రసాములు కానివ్వండి, ఇవన్నీ కూడా తెనాల్లో కొత్త పంధాలో అభ్యుదయ కళ సమితి నిర్వహించబోతుంది. దీనికి మా బొల్లుమంత కృష్ణ మాస్టర్ నిర్వహణలో అలాగే మార్కండేయులు గారు అలాగే ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి అలాగే పాటిబండ శ్రీనివాసరావు ఇదంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయబోతున్నారు. అయితే కళలు అంతరించిపోతున్న ఈ తరుణంలో భారతదేశంలో ఈ జానపదాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. అది మనం గర్వంగా చెప్పుకునే విషయం. మరి అలాంటిది జానపద పాటలు, జానపద నృత్యాలతో అలరించబోతున్నారు మన తెనాలి వారు. అందరూ కూడా సాయంత్రం 4:30 అందరూ కూడా శివాజీ చౌక్ రావాలి. భారీ ఊరేగింపుగా మనం గాంధీ చౌక్ మీదుగా అలాగే శ్రీ వాసవి కనికావరణ సత్రం వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు దివంగత డాక్టర్ కొత్త రవీంద్రబాబు స్మారకార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ కొత్త రవీంద్రబాబు మెమోరియల్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ లెక్చర్ తెనాలి ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మూత్రనాళ మూత్రపిండ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కిలాంబి సత్యనారాయణాచారి ప్రధాన ఉపన్యాసం చేశారు. ఫోలీ క్యాథెటర్ వినియోగంలో సూక్ష్మాంశాలు, నా అనుభవం అనే అంశంపై వైద్యులకు ఉపయోగపడే విధంగా ఆయన వివరించారు. ఫోలీ క్యాథెటర్ వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు, రోగుల పరిస్థితిని బట్టి తీసుకోవాల్సిన నిర్ణయాలు, చికిత్సలో ఎదురైన అనుభవాలను ఆయన వివరించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఐఎంఏ సభ్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత దివంగత డాక్టర్ కొత్త రవీంద్రబాబు వైద్య రంగానికి అందించిన సేవలను పలువురు స్మరించుకొని నివాళులు అర్పించారు. And still I thought there are certain caveats in the Foley catheter that every one of you have to know, at least so that you can follow them in your day-to-day practice. For retaining the catheter for continuous bladder drainage. Now every one of you know about the condom catheters. They were used for a long time, especially in neurogenic bladders. డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారి గోల్డ్ మెడల్ ఒరేషన్ డాక్టర్ కేఎస్ఎన్ చారి గారు సీనియర్ మోస్ట్ యూరాలజిస్ట్, ఎమినెంట్ స్పీకర్, తెలంగాణ ఆంధ్రాలో నెంబర్ 2-3 పొజిషన్లో ఉన్నారు. ఆయన ఇవాళ గోల్డ్ మెడల్ ఒరేషన్కి వచ్చి తెనాలి ఐఎంఏలో టాక్ చేశారు. ఇది మాకు చాలా ఆనందంగా. ఈరోజు తెనాలి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు సీనియర్ మోస్ట్ సర్జన్ వారి జయంతి సందర్భంగా గుంటూరులో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కేఎస్ఎన్ చారి గారిని ఎండోన్మెంట్ లెక్చర్ కోసం ఆహ్వానించడం జరిగింది. వారు తెనాలి ఐఎంఏ హాల్ నందు వచ్చి యూరాలజీ నందు వివిధ రకాల వ్యాధుల గురించి అందరి సభ్యులకు వివరించడం జరిగింది. దీనికి తెనాలి ఐఎంఏ కార్యవర్గ సభ్యులు, ఐఎంఏ సభ్యులు, సీనియర్ డాక్టర్స్ అందరూ హాజరైనారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తెనాలిని తీర్చిదిద్దడమే లక్ష్యం, మంత్రి నాదెండ్ల మనోహర్.
తెనాలిలో ఘనంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు. బోరు నీటితో వరి సాగులో ఐరన్ లోపంపై అప్రమత్తంగా ఉండాలి. రైతులకు సూచించిన ఏవో సుధీర్ బాబు. తెనాలిలో 22న అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో కళా ఉత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.